పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము డిస్టింక్ట్ అనేది ఈ యొక్క ఎస్క్యూఎల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఓకే, సో డిస్టింక్ట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ని తీసివేయగా వచ్చేదాన్ని డిస్టింక్ట్ వాల్యూస్ అంటారు. ఓకే, అంటే డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇప్పుడు కంట్రీ అనే ఒక కాలం ఉంది కదా, ఈ కాలంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీ. సో మనం ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే కెనడా అనుకుందాం. కెనడా అనేది ఏంటంటే కెనడా అని రిపీటెడ్గా ఉన్నది. ఎప్పుడైతే మనం ఈ డిస్టింక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ కెనడాస్ అన్నీ పోయేసి ఒకటే కెనడాగా, ఒకటే జర్మనీ, ఒకటే ఫ్రాన్స్గా చూపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఈ డిస్టింక్ట్ అనేది యూజ్ చేస్తారంటే మనకి ఎన్ని కంట్రీస్ అనేవి ఉన్నాయి అని తెలుసుకోవడానికి అని చెప్పేసి మనం ఈ యొక్క డిస్టింక్ట్ అనేది యూజ్ చేయవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ స్టార్ట్ ఫ్రమ్ కాడ డైరెక్ట్గా డిస్టింక్ట్, ఓకే, డిస్టింక్ట్ ఏ కాలానికి చేయాలనుకుంటున్నారు, నా కంట్రీ అనే కాలానికి డిస్టింక్ట్ చేయాలి. స్పెల్లింగ్స్ అనేది మాత్రం కంపల్సరీగా పర్ఫెక్ట్గా ఉండాలండి. సో ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన అనుకో ఈ యొక్క కంట్రీ అనే కాలమ్స్ని మొత్తం డిస్టింక్ట్ చేసేస్తారు. మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు 1 2 3 4 5 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ని కానీ తర్వాత దాంట్లో ఇలా మనం ప్రతి ఒక్క టేబుల్లో కనుక మనము ఈ యొక్క వాల్యూస్ అనేటివి మనం డిస్టింక్ట్ అనే ఫంక్షన్ తోటి మనము డైరెక్ట్గా మనము డిస్టింక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్, ఓకే, సో డైరెక్ట్గా మనము డిస్టింక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మరి ఇప్పుడు కంట్రీ ఉంది కదా, కంట్రీ తర్వాత ప్రొడక్ట్ వైజ్ కూడా మనం డిస్టింక్ట్ చేయాలి అనుకుంటే సో కామా పెట్టేసి డైరెక్ట్ ప్రొడక్ట్ అని ఎంటర్ చేయండి. ఓకే, సో ప్రొడక్ట్ అని చెప్పేసి ఎంటర్ చేయగానే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ కంట్రీ సెకండ్ బేస్ చేసుకొని అంటే ఈ కంట్రీని డిస్టింక్ట్ చేసింది, తర్వాత దీంట్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ దానికి అప్లై అయిపోతూ ఉంటాం. ఇలా మనం ఆర్డర్ వైజ్ మనం ఇలా ఒక్కొక్క దానికి ఆర్డర్ వైజ్గా మనం ఇక్కడ ఏమేమైతే ఇస్తామో వాటిని బేస్ చేసుకొని మనకు అవి డిస్టింక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు నెక్స్ట్ సెగ్మెంట్ వైజ్గా కావాలా, తర్వాత నెక్స్ట్ కామా పెట్టేసి సెగ్మెంట్ అని ఎంటర్ చేసేసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తే సెగ్మెంట్ని మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకుంటాను. ఓకే, సెగ్మెంట్ని మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకుంటాను. సో సెకండ్ ఎందుకు అంటే ఫస్ట్ దీన్ని తీసుకుంటుంది, దీంట్లో ఉన్న ఎన్నెన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయనేది ఆ ప్రొడక్ట్స్ వైజ్గా దీనికి మళ్ళీ అప్లై అయిపోయింది, డిస్టింక్ట్ చేసేస్తుంది. మళ్ళీ దీంట్లో ఒక్కొక్క ప్రొడక్ట్. ఓకే, సో మనం ఎప్పుడైతే డిస్టింక్ట్ అనేది క్వరీలో యూజ్ చేస్తే మనం అప్లై చేసే దాని లాస్ట్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సెగ్మెంట్ కనుక రిమూవ్ చేసినాం అనుకో నెక్స్ట్ దీని టార్గెట్ ఏంటిది ప్రొడక్ట్. ఓకే, ప్రొడక్ట్కి డిస్టింక్ట్ చేసేస్తుంది, దేన్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ డిస్టింక్ట్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం రెండింటిని డిస్టింక్ట్ చేసేస్తే కొన్ని కంట్రీస్ కూడా అంటే మనకు అది కరెక్ట్గా అనేది మనకు కరెక్ట్గా అనేది చూపించలేము దాంతో. ఎందుకు అంటే ఇప్పుడు కెనడాలో ఉంది, కెనడాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ ఫ్రాన్స్లో ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ జర్మనీలో ఉన్నాయి. అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని కెనడాలో కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం తక్కువ ఉంటాయి. అప్పుడు 5 యూజ్ కొన్ని కంట్రీస్లో 4 యూజ్ చేస్తాం, కొన్ని కంట్రీస్ 5 యూజ్ చేస్తాం, కొన్ని కంట్రీస్ 1 ప్రొడక్ట్ ఉంటుంది. 1 ప్రొడక్ట్ ఉన్నప్పుడు 1 చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో మీరు ఇలా అప్లై చేసుకున్న దాన్ని బేస్ చేసేసుకొని డిస్టింక్ట్ అనేది మెయిన్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను కంట్రీకి కనుక డిస్టింక్ట్ చేసేసినట్టే ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసేస్తే ఓన్లీ కంట్రీస్ వరకు మనకు డిస్టింక్ట్ చేసేస్తూ ఉంటాం. ఓకే, ఈ విధంగా మనము డిస్టింక్ట్ అనే ఫంక్షన్ ఎస్క్యూఎల్లో యూజ్ చేస్తామండి. సో ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ మన యొక్క డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.